ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు. దానికి కావాల్సినవి ఎర్రగడ్డలు, టమోటాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి పేస్టు, చింతపండు పులుసు, కారము, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, ధనియాలు, మెంతులు పొడి చేసుకోవాలి ఎంచుకొని. దానికి కావాల్సిన ఆయిల్. ముందు ఉల్లిపాయలు వేసుకోవాలి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అంతా వాడినిచ్చినాక టమోటాలు వేసుకొని వాడుకోవాలి. పసుపు వేసుకోవాలి. టమోటాలు ఎరగడ్డలంతా వేగినాక ఈ పులుపు పోసుకోవాలి. దీంట్లో ఉప్పు, కారం, పులుపు అన్ని తగినంత చూసుకొని బాగా కొత్త దగ్గర పడేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇట్లా చిక్కబడినాక పులుసు చేపలు వేసుకొని ఇట్లా కుదిలించుకొని ఉడికినాక కొత్తిమీర, జీల పొడి కొట్టుకున్నాం కదా, ధనియాలు, మెంతులు అది వేసుకుని. ఓ సూపర్! పైకి ఇట్లా చిక్కబడి బాగా ఉడికిపోయింది ముక్క. ఇప్పుడు ధనియాలు, మెంతుల, కొద్దిగా జీలకర్ర, తెల్లగడ్డ అది వేసుకోవాలి. ఇట్లా తిప్పుకొని ఒక 5 మినిట్స్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా పెట్టుకొని దించుకోవడమే. వేడి వేడి సంగటి, దాని కాంబినేషను చేపల పులుసు. ఎలా ఉందో మీరే చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చేపల కూర. బయట వర్షము, వేడివేడిగా చేపల కూర సంగటి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే.